జగన్ ఇస్ బెస్ట్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఎవరిని ఒక మాట అనాలని ఉద్దేశం పర్టికులర్ గా గెలికి మరీ చేపించుకోడు. వీళ్ళు చిన్న చిన్న వాటికి పెద్ద ఆర్గ్యుమెంట్ చేయాలని ఉండదు. ఇప్పుడు మన గుంటూరులో ర్యాలీ జరిగింది, ఇదేం ఎలక్షన్ మూవ్మెంట్ కాదు. మీరు ఒకళ్ళు నిజంగా ఆయన ఓడిపోయింది అనుకుంటే మీరు మనుషులు చూడొచ్చు. ఆ ర్యాలీ కనీసం 14 గంటలు నాన్ స్టాప్ ప్రజలతో నిండిపోయింది మొత్తం. అంత ర్యాలీ సీఎం వచ్చినా కానీ జరగలే, పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు ముగ్గురు కలిసి మీటింగ్ చేసినా జరగలే. అంటే మనం అర్థం చేసుకోవాలి, మనిషి ఓడిపోయిందా, ఓడిచ్చినవా, లేకపోతే ఆయన స్కామ్ జరిగిందా అనేది మనకి తెలుసు. ఎందుకంటే చిన్న చిన్న వాటికి ఆర్గ్యుమెంట్ చేసి పెద్ద పెద్ద అవే నరేంద్ర మోడీకి ఆయన సీదా చెప్పిండు, నేను నా రాష్ట్రం కోసం బాగుపడడం కోసం నీతో మాట్లాడతా కానీ లేకపోతే మేము ఎలాంటి సంబంధాలు మీతో పెట్టుకోమన్నారు. ఈవెన్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు, పేర్లు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరు తిడతారు, అవసరం వచ్చేసరికి మళ్ళీ వాళ్ళతో కలుగుతారు. అది మనం చూసిన పర్టికులర్ గా అవసరం లేని విషయాల్లో లడ్డు విషయాన్ని గొడవ పెట్టారు, అది ఫేక్ అని తేలింది. దాని తర్వాత ఏం మాట్లాడమంటే ఏదో చిన్న చిన్న విషయాలు చెప్పి సారీ చెప్పి తప్పించుకుంటారు. చిన్న లడ్డు విషయంలో ఎంత పెద్ద మిస్టేక్ అది. తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆడుకుంటే ఎవరికైనా పాపం తగులుతుంది. ఆ విషయం మనకి తెలుసు, ఆ దేవుడికి కూడా తెలుసు. మనం అనాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఉన్న పాజిటివ్ ఇప్పట్లో ఎవరికి కూడా లేదు. ఎవరి మీద మీరు చూసుకుంటే తెలుగుదేశం మీద కావచ్చు, జనసేన మీద కావచ్చు, అంతకుముందు చాలా పాజిటివ్ ఉంది. ఇప్పుడు చిన్న స్టార్టింగ్ లో ఇటుపై వచ్చిరని, ఇప్పుడు అంత లేదు. ఎందుకు చిన్న చిన్న ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉంది, అది ఎప్పుడు జరిగింది, చంద్రబాబు హయాంలో జరిగింది. జగన్ వచ్చే టైంలో స్టార్ట్ చేశారు. మరి ఈ రోజు ఎవరు మాట్లాడతలే. తర్వాత మొన్న సీసీ కెమెరాలు పెట్టిందని పెద్ద గొడవ అయింది. మరి ఆ రోజు అడిగితే సీసీ కెమెరాలు చూపి అంటారు. అంటే ఇప్పుడు 300 మంది కలిసి అబద్ధాలు చెప్పినట్ట, లేకపోతే ఒక ఆయన చూపిమంటే అయిపోయినట్ట. అంటే ప్రతిదీ ఎవరు రాజ్యంలో ఉంటే వాళ్ళు నడుస్తుంది అన్న పొలిటీషియన్ పరంగా. కానీ జగన్ అనేది కొంచెం నాకు అది మంచిగా అనిపిస్తాడు. సో నేను నా సపోర్ట్ ఏంటంటే జగన్కి ఇప్పుడు ఉంటుంది అన్న.